తెనాల్లో జరిగినటువంటి ఆ అరికాలి కోటింగ్ ఇది కరెక్టే అనేటువంటిది ఒక వర్గం, అలా ఎలా చేస్తారు అనేటువంటిది మరొక వర్గం. ఈ లోపులో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. ఏంటి అసలు ఈ సంఘటన పైన యాజ్ ఎ ఎక్స్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఏం చెప్తారు మీరు? నేను 1988 నుండి అంటే నా లా కంప్లీట్ అయిన కానండి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ షెడ్యూల్ కులాల తరఫున అదేవిధంగా ఇతర కులాల్లో ఉన్న పేదవాళ్ళ తరఫున అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని. చట్టం మీద ఉన్న అవగాహన, అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, లా మీద ఉన్నటువంటి కమాండ్, వీటన్నిటిని పునస్కరించినైతే తెనాల్లో జరిగిన సంఘటన పోలీసులు లైసెన్స్డ్ గుండాలాగా ప్రవర్తించారు. అలా చేయకూడదు. ఇప్పుడు ఇఫ్ దే కమిట్స్ ఎనీ మిస్టేక్, ఎనీ అఫెన్స్, ఏదన్నా తప్పు చేసినా నేరం చేసినా మనకు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల పరిధిలోనే చేయాలి. కానీ వీళ్ళు గోండాలు, వీళ్ళకి రౌడీ షీట్లు ఉన్నాయి అని ఒక కానిస్టేబుల్ పిటిషన్ ఇస్తే, యాక్చువల్గా కానిస్టేబుల్ పిటిషన్ ఇస్తే అది జరిగిందా లేదా ఎవిడెన్స్ తీసుకోవాలి. అదేమిటి లేకుండా కానిస్టేబుల్ 2-3 ముద్దాయిల మీద, గతంలో ఉన్న ముద్దాయిల మీద పిటిషన్ ఇచ్చేస్తే దాన్ని పునస్కరించుకొని వాళ్ళ మీద సంబంధం లేనటువంటి కేసులు పెట్టేసి, అంటే వాళ్ళ క్రిమినల్ నేచర్ ఉందన్న ఉద్దేశంతో పెట్టేసి వీధుల్లో తీసుకొచ్చి 3rd డిగ్రీ ఇచ్చినట్టుగా ఇవ్వటం, అది వీడియో తీసి ప్రజల్లో పెడతామంటే ఎస్సీలందరినీ భయపెడతాం. మీరే చేసినా మేము ఇలా కొడతాం మిమ్మల్ని అని ఒక భయాన్ని, ఎస్సీలో భయాన్ని, ప్రశ్నించే వ్యక్తుల్ని భయాన్ని సృష్టించడానికి ఈ రకమైన చర్య ఉంది. ఈ చర్యను ఎవరైనా ఖండిస్తారు. వాళ్ళని తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కొట్టే హక్కు ఎవరికి లేదు కదా. ఎవరైనా సరే ఈ చర్యను ఖండిస్తారు అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు దీన్ని ఖండించకపోగా సమర్థించారు. అవును, మీరు అన్నట్లు న్యాయస్థానాలు, చట్టాలు ఉన్నాయి, అవి కూడా శిక్షిస్తాయి. కానీ వాళ్ళకన్నా ముందే పోలీసులు ఆ బాధ్యతను తీసుకున్నారు. ప్రశంసించాల్సింది పోయి పోలీసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ఆమె ప్రశ్నించారు. అది ఆమె నోటి నుండి వచ్చిన మాట కాదండి. మా సోదరి హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆమె నోటి నుండి వచ్చిన మాట మాత్రం కాదు. అది షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తిగా ఆమెకి బాధ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మాట్లాడక తప్పదు. మనస్ఫూర్తిగా మాట్లాడింది మాత్రం నేను అనుకోను. ఆమె నేచర్ అది కాదు. అలా మాట్లాడకూడదు, అయినా సరే అలా మాట్లాడకూడదు. ఈ విషయంలో పోలీసుని సపోర్ట్ చేయటం కరెక్ట్ కాదు. హోమ్ మినిస్టర్ గారు అలా మాట్లాడతాం, ఆమె మాట్లాడిందని నేను అనుకోను, అయినా సరే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. వెన్ జస్టిస్ ఈజ్ డిలేడ్ ఇట్ డినైడ్ అనేటువంటి దాన్ని మనం గర్జించి చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలాంటి శిక్ష ఇవ్వటాన్ని కొంతవరకైనా సమర్థించలేమా? ఎందుకు చేయాలండి? ఎస్సీలు కాబట్టి చేశారు. మిగతా కులాలు చేస్తే చేయగలరా? చేయమనండి. అంతకన్నా క్రూరమైన నేరస్తులు మాకు తెలుసు, జరుగుతున్నాయి కూడా. వాళ్ళు ఎందుకు చేయరు? వీళ్ళు ఎస్సీలు కనుక వీళ్ళు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. ఒకవేళ అడిగినా, ప్రతిపక్షం వాళ్ళు అడిగినా మీ గతంలో మీరు చేయలేదా అని ప్రశ్నించే సబ్జెక్ట్ని డైవర్ట్ చేస్తున్నారు కదా. దీన్ని చేసిన విధానాన్ని సభ్య సమాజం ఖండించాలి. ఇతర కులస్తులు చేయమనండి చూద్దాం. అక్కడ వ్యక్తులను ఎందుకు చూడటం లేదు? నిందితులను ఎందుకు చూడటం లేదు? ముద్దాయిలను ఎందుకు చూడటం లేదు? వాళ్ళ మీద ఉన్నటువంటి నేరారోపణలు ఎందుకు చూడటం లేదు? ఎందుకు ఇక్కడ కులాన్ని తీసుకువస్తున్నారు? దళితులైతే నేరాల్లో కూడా రిజర్వేషన్ ఉండాలా? ఎందుకు నేరంకి కులాన్ని ఆపాదిస్తున్నారు అనేటువంటిది కూడా మరొక స్ట్రాంగ్ అలిగేషన్. ఇటువంటి 2-3 ఇతర కులస్తుల మీద కూడా చేస్తే మేము అడిగేవాళ్ళం కాదు. అతని ఎస్సీలు కాబట్టే ఆ విధంగా చేయగలిగారు పోలీసులు. ఇంతకన్నా క్రూరమైన నేరాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీలో ఎంతోమంది మర్డర్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ నేచర్ ఉంది. వాళ్ళని కొట్టగలరా? ఎమ్మెల్యేలపైన, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన ఉన్నాయి 15 కేసులు, 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు. అరే నేను చంపేస్తాంరా అనే అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కొట్టగలరా? వీళ్ళు ఎస్సీలు కాబట్టే వీళ్ళని కొట్టినా, తిట్టినా, చంపినా మాట్లాడలేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు, అండలేరు. దళితులు కాబట్టి రాజ్యం ఒకలాగా చూస్తుందా? చట్టాలు ఒకలాగా చూస్తాయా? దళితులు కాకపోతే వాళ్ళకి పట్టీలు పెట్టి, పట్టాలు వేసి, పీటలు వేస్తాయా? అవును కదా. దళితుల మీద వివక్షత ఎక్కడ చూసినా ఉంది.
అన్ని చోట్ల ఉంది. ఈ రోజుల్లో కూడా కులం ఉందా అని అడుగుతారు. కులం ఉంది. కులం బట్టే ఇక్కడ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, ఒకవేళ ఎంత సామర్థ్యం ఉన్నా సరే కులం బట్టి వాళ్ళని అణచివేయటం జరుగుతుంది. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అంటాం కదా, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానాలు చెప్తాయి, మామూలు న్యాయస్థానాలు చెప్తాయి. ఒకవేళ అదే నిజమైనప్పుడు చట్టం ముందు దళితులకి ఒక వివక్ష, మిగతా వాళ్ళకి ఒక వివక్ష ఎందుకు ఉంటుంది? అసలు ఉంటుందా? ఉంటుంది కదా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నారు, చట్టంలో ఉంది. ఎక్కడ జరుగుతుంది? ఏ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చూడండి, ఎస్సీల ఉద్యోగస్తులకు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను చూశాను. ఎస్సీలు కొడితే కనీసం కేసులు పెట్టలేని పరిస్థితి. ఎవరో మాలాంటి వాళ్ళు ఫోన్ చేసి అధికారులకి మా వాళ్ళకి అన్యాయం జరిగింది, ఎఫ్ఐఆర్లు చూడండి, ఎస్సీల మీద జరిగిన ఎస్సీలు పెట్టే కేసుల మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టింది ఎక్కడ నువ్వు చూపివ్వండి. సీన్ ఆఫ్ నేరం జరిగిన టయానికి ఎఫ్ఐఆర్ కట్టే టయానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, ఎందుకు ఉంటుందంటే వీళ్ళు కట్టరు. ఎవరో మాలాంటి వాళ్ళు, చట్టం మీద అవగాహన ఉన్నవాళ్ళు, వీళ్ళు ప్రశ్నిస్తారా, తిరగబడతారా అని మా కులాలు, మాల మహానాడు అని, ఎంఆర్పిఎస్ అని, బహుజనవాదులు అని, అంబేద్కరిస్టులు కానీ వీధుల్లోకి వచ్చి గొడవలు చేస్తుంటేనే, ధర్నాలు పెడుతుంటేనే అప్పుడు కేసు పెడుతున్నారు. ఎస్సీలు అంటే అందరికీ లోకువే. ఎస్సీ ఎమ్మెల్యే అన్న లోకువే, ఎస్సీ మినిస్టర్ అన్న లోకువే, ఎస్సీ ఐపీఎస్ అన్న లోకువే, ఎస్సీ ఐఏఎస్ అన్న లోకువే, ఎస్సీ ఆర్డీఓ అన్న లోకువే, డిఎస్పీ అన్న లోకువే, ఎంఆర్ఓ అన్న లోకి, చిన్న స్థాయి ఉద్యోగం లోకువే. డిస్క్రిమినేషన్ ఉంది. దళితులు అయినప్పటికీ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ప్రజాప్రతినిధులైనా, బ్యూరోక్రాట్లైనా, ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దళితులు అయినప్పటికీ బాధితులుగా ఉన్నటువంటి దళితులకు సహాయ సహకారాలు అందించకపోగా బెదిరిస్తారు అని విన్నారా? చూసారా? ఎప్పుడన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. ఎక్కడుంది లోపం మరి? వీళ్ళు అంబేద్కర్ భావాజలంతో వచ్చిన వాళ్ళు కాదు, కులానికి బాధ్యతగా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు వ్యక్తిగత స్వార్థంలో ఏదో పార్టీలో ఉండి ఆ పార్టీ యొక్క దగ్గర ఊడిగం చేస్తూ కులం పేరున రిజర్వేషన్లు తీసుకుని ఆ రిజర్వేషన్ చేసి ఇచ్చిన ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తారో వాళ్ళకి టూల్స్ గారు పనిచేస్తారు. కాంచీరామ్ చెంచాయిగం రాసిన, గులాంగిరి అంటూ పూలే రాసినా కూడా వీళ్ళ గురించి అనుకోవాలా? అంతే. అంబేద్కర్ గారు చెప్పారు కదండి, ఎప్పుడైతే హిందూ కోడ్ బిల్ని వ్యతిరేకించారు ఆ రోజు చెప్పాడు కదా, ఏ రిజర్వేషన్ ద్వారా పాలేరులు వస్తారని చెప్పాడు, ఆధిపత్య కులాల పాలేరులు వస్తారని చెప్పాడు. జరుగుతుంది అదే కదా. రిజర్వేషన్లు తీసేస్తే ఈ సమస్య అంతా పోతుందా? రిజర్వేషన్లు వాళ్ళు ఎవరికి సీట్లు ఇస్తున్నారు? దళితులే కదా. దళితులే. ఇప్పుడు ప్రశ్నించే దళితుడు ఉంటాడు, కులం కోసం పోరాటం చేసే దళితుడు, వాళ్ళకి ఎందుకు ఎవరు? ఆ పార్టీ జెండా మోయాలి, ఆ నాయకుడిని పొగడాలి, ఆయన తప్పు చేసినా అదే కరెక్ట్ అని వాదించాలి. వాళ్ళకి పాలేరుగా పనిచేసే వాళ్ళకి ఇస్తారు. అంబేద్కర్ గారు పెట్టిన ఊహించిన రిజర్వేషన్లు నిర్వీర్యం అయిపోయినాయి. ఇంకో కొత్త ఉదాహరణ వచ్చేది. ఓకే, అదేంటంటే ఎస్సీ మహిళల్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. ఒక కాపో, ఒక అమ్మో, రెడ్డో ఎవరు, వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు, రిజర్వేషన్ సీట్లు. అక్కడ పెత్తనం చేసేది ఎవరు? ఎస్సీ మహిళ కాదు, ఓకే, వాళ్ళ భర్తలు చేస్తారు. ఆ రకంగా రిజర్వేషన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మీ మీడియా ద్వారా నేనేం చెప్తున్నానంటే, ఓకే, అటువంటి మహిళలకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వద్దని డిమాండ్ చేస్తాం. అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి రిజర్వేషన్, రాజ్యాంగ స్ఫూర్తి కాదు ఇక్కడ. ఓకే, రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో 10% కూడా రాజ్యాంగం అమలుపరచట్లా. ఎక్కడ అమలుపరుస్తున్నారు? ఈ ఒక్క ఎస్సీ మహిళ అన్న అమ్మాయి ఇతర క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటే ఆ క్యాస్ట్ ఓట్లు ఈ క్యాస్ట్ ఓట్లు కలిసి గెలుస్తారన్న ఉద్దేశంతో మహిళలకు ఇవ్వద్దంటాను. మా రిజర్వేషన్ అది. అక్కడికి హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, రాజకీయంలో ప్రాతినిధ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు అని చెప్పి మీరే చెప్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అలాంటి చోట్ల మహిళలకు ఇవ్వద్దు అంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న మహిళలకు అంటున్నాం. ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న మహిళలకు ఇవ్వటం వలన రిజర్వేషన్ నిర్వీర్యం అవుతుంది. లేడీస్ మహిళల కోసం మాహాన్ ఎక్కువ పోరాడేవాళ్ళు ఎవరండి? వాళ్ళే ఉన్నారా? 100 మంది మహిళలు ఉంటే 1,00,000 మంది మహిళలు ఉంటే 2-3 ఉంటారు ఇంటర్ క్యాస్ట్ చేసుకున్న వాళ్ళకి. వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మిగతా 97 మంది మిగతా ఎస్సీ మహిళలు కాదు వాళ్ళు.
మహిళలకు ఇవ్వద్దంట్లే మేము, ఓకే. ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాం మనం మహిళలకు. సో మీ కంప్లైంట్ ఏంటంటే ప్రాతినిధ్యం వాళ్ళే అయినప్పటికీ లీడర్షిప్ వాళ్ళదే అయినప్పుడు మాత్రం పెత్తనం మాత్రం వేరే వాళ్ళది అంతే ఉంటుందని. అంతే కదా. ఓకే. ఇప్పుడు మీరు అనేది ఇప్పుడు 29 సీట్లు ఉన్నాయి ఇక్కడ, 29 సీట్లు మహిళలకు ఇవ్వచ్చు, కానీ ఇంటర్ క్యాస్ట్ మహిళలు మాత్రం ఇవ్వద్దంట. దానివల్ల మా రిజర్వేషన్ మేము కోల్పోతున్నాం. వాళ్ళకి అంత ఉదార స్వభావం ఉంటే జనరల్ సీట్లు ఇవ్వమనండి. ఎస్సీలకి ఎస్సీ మహిళలకు ఇవ్వాలి, జనరల్ సీట్లు ఇవ్వమనండి. ఇంటర్ క్యాస్ట్ సాధ్యమయ్యే పని అన్నది సాధ్యం కాదు కాబట్టి, సాధ్యమయ్యే పని అంటే మరి చెప్తున్నారు కదా, మేము మహిళల కోసం ఇన్ని సీట్లు ఇచ్చాం, అన్ని సీట్లు ఇచ్చాం, అన్ని పదవులు ఇచ్చామని. చేయమనండి, అప్పుడు వాళ్ళ నిజాయితీ తెలుస్తుంది. ఇప్పుడు మా క్యాస్ట్ మహిళ ఎమ్మెల్యే అనుకోండి, భర్త కూడా మావాడు అనుకోండి, అవును ఈయన కాతే ఆయన కాతే భర్తను ఇల్లు అడుక్కుంటాం పలానా పని చేయమని. ఇక్కడ అసలు ఎంట్రన్స్ ఉండదుగా. నామినల్ ఎమ్మెల్యే మీకు తెలీదా? ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నత కులాల వాళ్ళని చేసుకుని వేరే కులాలు చేసుకుంటే వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్, ఎవరిబడి నో సీట్. ఒప్పుకుంటాను నేను కూడా. ఆ రకంగా కూడా ఈ పార్టీ పెద్దలు మా రిజర్వేషన్ని తీసేసుకున్నాం, నిర్వీర్యం చేస్తున్నారు. మీకు కాల్ చేస్తే జేబీఎం అంటారు విక్టర్ ప్రసాద్ గారు, మీతో మాట్లాడుతుంటే జేబీఎం అనే విష్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో కూడా మీ గుండె పైన మీ జేబుకి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యాడ్జ్ మాత్రమే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ని అమ్ముకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కులం ఎక్కడ ఉంది, అంతా కలిసిపోయి ఉన్నాం కదా అనేటువంటి ఇంకొక వాదన ఉన్నటువంటి ఈ సమాజంలో అంబేద్కర్ అవసరం ఈ సమాజానికి ఉందా లేదా? అంబేద్కర్ అవసరం అని సమాజానికి, దేశానికి, ప్రపంచానికే ఉంది. ఎక్కడ చూసినా అంబేద్కర్ ఒప్పుకునే ధైర్యం లేదు. అంబేద్కర్ గారి వల్ల మేము చదువుకుంటున్నాము, అంబేద్కర్ గారి వల్ల మేము ఈ రోజున 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 29 ఎస్సీలు ఉన్నాయి, ఎస్టీలకు 13, 14 ఉంది. మిగతా వాళ్ళందరూ అంబేద్కర్ పెట్టినటువంటి వ్యవస్థ మీద వచ్చిన ఎమ్మెల్యే గారు ఎన్నిక విధానం కానీ, అభ్యర్థులు నిలబడతాం కానీ, లేకపోతే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, అదర్ దాన్ ఎస్సీస్ వాళ్ళందరూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారమే కానీ నడుచుకునేది. మరి అంబేద్కర్ గారిని వాళ్ళ అంగీకరిస్తుంది వాళ్ళ మేము. వాళ్ళ మైండ్లో కులం అనేది బాగా పాతుకుపోయింది. చిన్నప్పుడు కులం 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 అని కుల నిర్మూలన జరిగితే కానీ నిజమైన భారతదేశం కనబడుతుంది. భారతదేశంలో కుల నిర్మూలన అయ్యే అవకాశాలు ఉన్నాయా? అసాధ్యం అంటారు చాలామంది. పైకి స్టేజీలు ఎక్కి చెప్తారు, సాధ్యం కాదు అది. కుల నిర్మూలన జరగాలని పోరాడేవాళ్ళు ఎవరు? అంబేద్కర్ గారు లబ్ధి పొంది, నిజంగా మేము లబ్ధి పొందారా? అంబేద్కర్ గారికి మహానుభావుడు, ఆయన దయాభిక్ష వలన ఈ రోజున భారతదేశం ఐక్యంగా ఉంది. భారతదేశంలో సమానత్వం లేదా చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, లేకపోతే వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నీ సక్రమంగా నడుస్తున్నారంటే మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని క్రియేట్ చేసింది, రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవడని చెప్తారా బయటోడు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా నేను కలెక్టర్ అయ్యానని చెప్పి ఒక రెడ్డి ఉన్నాడా, ఒక కమ్మ ఉన్నాడా, ఒక బ్రాహ్మణి ఉన్నాడా, ఒక వైశ్యుడు ఉన్నాడా? నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా నేను హోమ్ మినిస్టర్గా ఉన్నానని ఈ రోజున హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒప్పుకుంటాడా? అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే ఆయన హోమ్ మినిస్టర్ అయ్యోడు కాదు కదా. మనోధర్మం, మనవాదం ప్రకారం ఆయన వ్యాపారం చేసుకోవాలి కదా, అంతే కదా. మోడీ అనేది ప్రధాని అయ్యాడు. వేదికల మీద చెప్పడం వేరు, దాని క్రియల్లో అమలుపరచడం వేరు. అడుగడుగున కులవాదం ఉంది. ఎస్సీలు అంటే చిన్న చూపు ఉంది. ఎస్సీలు అంటే వీళ్ళు తిట్టినా కొట్టినా పట్టినా మన దగ్గర పడి ఉంటారనే ఒక తేలిక స్వభావం ఉంది. తప్పు మా వాళ్ళదే. మాలాంటి వాళ్ళు ఏదో ఎదురు తిరుగుతూ ఉంటాం. ఎదురు తిరిగేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో నన్ను చూస్తే మీకు అర్థమవుద్ది. ఎదురు తిరగటం కాదు, ప్రశ్నిస్తాం. ఎదురు తిరగటం కూడా కాదు, అది మాకు న్యాయం కావాలని ప్రశ్నిస్తాం. ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ వస్తుంది. అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం అంటే ఇండియా విల్ బికమ్ సూపర్ పవర్గా వస్తుందండి. భారతదేశ సైన్యంలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది వైశ్యులు ఉన్నారు, ఎంతమంది ఇతర కులస్తులు ఉన్నారు. సైన్యంలో, ఆర్మీ అధికారులు కాదు అనేది
అలాగే ఎక్కడైనా సరే సర్వీసింగ్ వ్యవస్థలో ఎస్సీలు ఎక్కువ ఉంటారు. టీచర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, ఆక్సిలరీ నర్సులు, స్టాఫ్ నర్సులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఈ చిన్న చిన్న వ్యవస్థలో మామూలు కనబడతారు, కానీ డెసిషన్ మేకింగ్ దాంట్లో మామూలు ఉండరు. ఎంత మేధావైనా సరే ఉండరా, ఉండనివ్వరా? ఉండనివ్వరు. స్కిల్ ఉంది, ఓకే, సబ్జెక్ట్ ఉంది, స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ప్రతి ప్రశ్నకి సొల్యూషన్ ఉంది. నేను రానివ్వరు. కులం ఉంది, ప్రతి చోట ఉంది. లోపం దళితుల్లో లేదంటారా? లోపం దళితుల్లో లేదా అంటే ఏ రకంగా? అవగాహన పెంచుకోవటంలో, అధ్యయనం చేయటంలో, తిరిగి ప్రశ్నించకపోవటంలో. ప్రశ్నించబోతే ఈ రోజున ఈ దేశం ఎలా ఎందుకుంటుంది? మాలాంటి వాళ్ళని ప్రశ్నించబట్టి మాలాంటి వాళ్ళు అనేక సంఘాల పేరున ప్రశ్నిస్తున్నారు. సరే, కావాల్సినంత స్థాయిలో, ఆశించినంత స్థాయిలో ప్రశ్నించట్లేదు, ఉద్యమించడం లేదనేటువంటి ఆరోపణ కూడా దళిత ఉద్యమాల మీద ఉందిగా. ఇప్పుడు ఒక గ్రామంలో మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఏదో గ్రామంలో ఎస్సీల మీద దాడి జరుగుతుంది. అది వీధులకు ఇప్పుడు ఎవరు వస్తుంది? ఎలా వస్తుంది? ఇమ్మీడియట్గా ఎవడో ఒకడు ప్రశ్నించేవాడు ఉండి ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఇట్లా జరుగుతుందని బట్టే వచ్చేది. ఎందుకు ప్రశ్నించట్లా? మా వాళ్ళు అక్కడ ప్రశ్నించబట్టే కదా పోలీసును, ఎంఆర్ఓనో, రౌడీనో, గోండానో, రాజకీయ నాయకుడినో ఇది మాకు ఇలా అన్యాయం జరుగుతుందని ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టబట్టే కదా పైకి వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. అంతే కదా. ఇప్పుడు మన జేమ్స్ని కొట్టారు అక్కడ తిరుపతిలో, మరి అది బయటకు ఎలా వచ్చింది? ఒక చిన్న 6 నెలల పాపనే రేప్ చేశారు, బయటికి ఎలా వస్తుంది? అన్నీ మా వాళ్ళే బయట తెచ్చారు, బయట వాడు కూడా అట్లా. ప్రశ్నించే తత్వం, అన్యాయం జరుగుతుంటే తిరగబడే తత్వం, ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరచాలనే తత్వం, చట్టాన్ని, విధుల్ని చక్కగా పుస్తకాల్లో ఏ విధంగా ఉన్నాయో అమలుపరచాలని తత్వం, ప్రశ్నించే తత్వం ఎస్సీలకు మాత్రమే ఎక్కువ ఉంది. దళితుల్లో, దళిత ఉద్యమాల్లో ఇప్పుడు ప్రశ్నిస్తున్నంత పర్సంటేజ్ సరిపోతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉందా? ప్రశ్న ఎప్పుడు ఉండాలండి. ఎంత ఎక్కువ ప్రశ్నిస్తే అంత ఫలితం ఉంటుంది. ఫోర్స్ ఉండాలి. ఎక్కడో ఒక వ్యక్తి ప్రశ్నిస్తే కుదరదు. ఇప్పుడు అందరూ ప్రశ్నించడం నేర్చుకున్నారు, సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి అది జనంలోకి వెళ్తుంది. లేకపోతే ఈనాడు, లేకపోతే దాన్ని ఏమంటారు ఏబిఎన్, ఇంకా టీవీలో ఈ సాక్ష్యం, ఈ పేపర్లు ఏమి వాస్తవాలు బయట తేరవు. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి అవసరమైంది బయట పెడతారు. ఇప్పుడు ఇన్ని జరిగినాయి, ఈనాడు వాడు ఎందుకు రాయాడు? ఏబిఎన్ వాళ్ళు ఎందుకు రాయారు? వాళ్ళ ఛానల్స్ ఎందుకు చెప్పరాళ్ళు? వాళ్ళ ప్రభుత్వానికి అనుకూల వర్గంగా, లేకపోతే వాళ్ళ కరపత్రాలుగా, లేకపోతే వాళ్ళ మౌత్ పీసులుగా ఉన్నాయి. గతంలో సాక్షి అలాగ ఉంది. దేన్ని మాట్లాడడం? మీడియా అది సాక్షి అవని, ఈనాడు అవని, ఏబిఎన్ అవని, టీవీ5 అని, ఎన్టీవీ అవని, వాళ్ళ నాయకులు లేకపోతే వాళ్ళ పార్టీలకు సంబంధించి నష్టం కలిగితే రాయం.